హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీరు చూస్తున్నది న్యూ హౌస్ అండి. ఫ్రిడ్జ్ పేలిపోవటం వల్ల ఏ విధంగా కాలిపోయిందో చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 1 వీక్ బ్యాక్ అండి, మార్చి వారంలో నైటే ఆ ఫ్రిడ్జ్ అయితే పేలిపోయిందంట. సో వాళ్ళు మంచి నిదట్లో ఉండగా తనకి మెలకు వచ్చిందంటండి. వాటర్ తాగుదాం కదా అనేసి బయటకు వచ్చే టైంకి మొత్తం ఫ్రిడ్జ్ కాలిపోయి మొత్తం ఇంట్లో కరెంటుకి సంబంధించిన కరెంట్ బోర్డ్స్ అన్నింట్లోంచి కూడా మంటలైతే వచ్చేస్తున్నాయంటండి. సో తను తలుపు తీయగానే తనకి ఇంకా పొగలుగా అదొక రకంగా అనిపించిందంట. తనకి అసలు ఏమీ అర్థం అవ్వలేదంటండి. ఇంకా హాల్లో ఫ్రిడ్జ్ దగ్గర ఉన్న డైనింగ్ హాల్లో కబోర్డ్ అంతా కూడా చూసారు కదా, ఇక్కడ గాజు ఐటమ్స్ అన్నీ పెడతాం కదా షోకేస్లో, అవన్నీ పగిలిపోతూ పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయంటండి. సో తనైతే ఆ టైంలో ఎవరో లేపినట్టుగా లేచిందంట. ఇంకా వాటర్ తాగుదాం కదా అని బయటకు వచ్చిందంటండి. ఆ టైంకి తనకు అసలు అర్థం అవ్వలేదంట. 2 పిల్లలతో తనే ఉందంటండి. వాళ్ళ హస్బెండ్ అయితే లైన్కి వెళ్ళిపోయారంట. సో ఇంకిద్దరు పిల్లల్ని తను ఎలా బయటకు తీసుకొచ్చిందో తనకే తెలియదంటండి. అప్పటికే మొత్తం హాల్ అంతా కాలిపోతూ బెడ్రూమ్ ఏసీ కూడా మంటలు వచ్చేస్తుందంటండి. తను వెళ్ళే టైంకి తను వాటర్ తాగడానికి బయటకు వచ్చింది. నెక్స్ట్ వెంటనే లోపలికి వెళ్ళగానే ఏసీలోంచి కూడా మంటలు వచ్చేస్తున్నాయటండి. ఇక్కడ చూసారు కదా, భోజనాల టేబుల్ అంతా కూడా కాలిపోయింది. వెంటనే పిల్లల్ని ఎలా బయటకు తీసుకొచ్చిందో ఈ మంటల తనకే అర్థం అవ్వలేదంటండి. చూసారు కదా, మొత్తం చెక్క అంటే టేక్ తలుపులన్నీ కాలిపోయి బెడ్స్ కాలిపోయినాయి అంటండి. ఇంకా ఏ ఐటమ్ కూడా ఇది బాగుంది అన్నట్టుగా లేకుండా మొత్తం ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా ఇలా కాలిపోయాయండి. చూడండి, ఏసీ అయితే ఎలా కాలిపోయింది అంటే కరెంట్ ప్రాబ్లం వల్ల జరిగిందో, వేసవకాలం ఈ ఫ్రిడ్జ్లు ఇవన్నీ కూడా గోడకు పెట్టేస్తున్నాం కదా న్యూ హౌసెస్లో, అవి గాలి తగలక ఇలా జరిగిందో అయితే తెలియదండి. వాళ్ళకి అసలు ఏమీ అర్థం అవ్వలేదంట ఆ టైంలో. ఇంకా తను ఫాస్ట్గా తన హెయిర్ అంతా కాలిపోయిందంటండి. పిల్లలిద్దరినీ తీసుకొచ్చి బయట పెట్టేసి తను తెలివిగా మెయిన్ ఆఫ్ చేసేసిందంట. సీలింగ్ కాలిపోయి సీలింగ్ కూడా కిందకు పడిపోయిందండి. అంటే సీలింగ్ నుంచి కూడా కరెంట్ వైర్లు ఉంటాయి కదా సీలింగ్ లైట్లకి, మొత్తం అవన్నీ కూడా కాలిపోయాయండి. సో ఇంకా కరెంటుకి సంబంధించిన బోర్డ్స్ ఎక్కడుంటే అక్కడ ఇల్లంతా కూడా ఈ విధంగా కాలిపోయిందండి. టీవీ చూడండి ఎలా కాలిపోయిందో. అసలు వాళ్ళు ఇవన్నీ కాలిపోయాయని బాధపడాలో, ప్రాణాలతో బయటపడ్డామని సంతోషించాలో కూడా వాళ్ళకి ఏమీ అర్థం అవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారండి. హౌస్ కూడా న్యూ హౌసేనండి. వీళ్ళు గృహప్రవేశం చేసి 1 ఇయర్ అవుతుంది అంతేనండి. ఈలోగా ఇలా జరిగింది. నేను ఎప్పుడు చూడలేదండి. ఏదో పాత ఇల్లు కాలిపోతాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి, కానీ కరెంటు ఇలా మనకి గోడల్లోంచి పెడుతున్నారు కదండి వైరింగ్ అంతా కూడాని. సో దానివల్లే అనుకుంటానండి వీళ్ళకి ఎక్కడ కరెంట్ బోర్డ్స్ ఉంటే మొత్తం సీలింగ్తో సుద్దా ఈ విధంగా కాలిపోయింది పాపం. ఈ మధ్య కాలంలో నేను న్యూస్లో ఉన్నానండి, ఫ్రిడ్జ్ పేలిపోయి 6 ఎంతమందో చచ్చిపోయారు ఒక ఇంట్లో. సో ఏసీ కాలిపోయి అలాగే 4 చనిపోయారు అనేసి. ఇవన్నీ కాలిపోయేంత వరకు వాళ్ళు ఏం చేస్తున్నారా అంత తెలియకుండా అనుకున్నానండి. సో కానీ అలా కాలిపోయేటప్పుడు మొత్తం అంతా కూడా పొగ మసిలా పూసేస్తూ ఉంటుందంటండి. లోపల నుంచి బయటికి రావడానికి కూడా తను చాలా కష్టం మీద పిల్లల్ని తీసుకువచ్చిందంట. సో రాగానే తను మెయిన్ అయితే ఆఫ్ చేసేసిందంటండి చాలా తెలివిగా, లేకపోతే మొత్తం అంతా కూడా పేలిపోయినంటండి. అక్కడికి ఆ ఫ్రిడ్జ్ పెద్ద శబ్దం వచ్చేసి పేలిపోయిందంట. సో ఆ గాజు ఐటమ్స్ అన్నీ కూడా, ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా పేలిపోయినాయి అంటండి. చాలా శబ్దాలు అయితే వచ్చాయంట. సో చూసారు కదా, కేవలం ఒక్క ఫ్రిడ్జ్ వలన ఇల్లంతా కూడా ఎలాగైపోయిందో. వేసవికాలం ఫ్రిడ్జ్లు ఏసీలు ఎంత ఉపయోగం అనుకుంటామో అంత ప్రమాదకరం అండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.